అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 9వ అధ్యాయము. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటము కొన్ని ప్రాంతాలలోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుడతాడు. అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది. తుఫాన్ సమయంలో నెల్లూరు మొత్తము జలమయం అవటం అనేది సంవత్సరాలుగా మనకు తెలిసిన విషయమే. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన జోస్యాలు మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు. పోతులూరు చెప్పినవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు. ఆయనకు ఎదురు వెళ్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు. తరువాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు. నవాబు తన సేవకుడిని పంపి స్వామివారి తినటానికి పండ్లు, పలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు. నవాబు ఆదేశాన్ని అనుసరించి సేవకుడు కొన్ని మాంసఖండాలను పళ్ళెంలో ఉంచి వాటిపైన వస్త్రం కప్పి వినయంగా స్వామివారికి ఇచ్చాడు. ఆ పళ్ళెంపై ఉన్న వస్త్రాన్ని తీస్తే తాను పలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు. నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు. అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించారు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి: విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ విషయము యథార్థంగా జరిగింది. గుంటూరు జిల్లా చెబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంకరొడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించి విషయము అప్పట్లో ఫోటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి చేస్తారు. ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యము 80 రూపాయల వరకు ఉంది. మరో 5 ఏళ్లలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్లకు పేద ప్రజలకు బియ్యము అందుబాటులో లేకుండా పోతుంది. బ్రహ్మంగారు తను చెప్పినవన్నీ నిజాయితీతో, నిర్భీతితో చెప్పారు. నవాబును సంతోషపెట్టడానికి కాకుండా తనకేది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ కింద చెప్పిన విషయాలు చదివినట్లయితే ఆ విషయము సులభంగా అర్థమవుతుంది. 5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు. బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పటం పూర్తయిన తరువాత 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరలా తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు. దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారికి 1 సంవత్సరం గడిచిన తరువాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది. తన కోరికను భక్తులు, శిష్యులకు చెప్పారు. వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు. కానీ అంతా సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని, తన పర్యటన ఆపటానికి ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చజెప్పారు స్వామివారు. ఆ తరువాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు. ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకి బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించటం మొదలుపెట్టారు. తన గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉండేది. ఆ గుడిలో ప్రతి సంవత్సరము వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరపటం ఆనవాయితీ. దీనికోసము ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకునేవారు. ఆ ఊరి పెద్దలు వడ్రంగి పనిచేసే బ్రహ్మంగారి దగ్గరకు వచ్చి అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు. తాను పేదవాడినని, తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. దానితో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు. తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని, కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు. బ్రహ్మంగారు ఆ మాట ప్రకారము అందరూ కలిసి ఊరి దేవత గుడి దగ్గరికి వెళ్ళారు.
గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఓ చుట్ట తీసుకొని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకొనిరా అని కోరారు. వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకొచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇచ్చింది. ముక్కున వేలేసుకోవటము అందరి వంతు అయింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 9వ అధ్యాయం సంపూర్ణం.